Hey family, welcome back to Kishore Village Vlogs. Guys, మనం ఇప్పుడు వినాయక చవితి బొమ్మను కొనడానికి అయితే వెళ్తున్నాం అనమాట. కొనేదానికి కాదు, అంటే బొమ్మను చూసేదానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం చిన్నమండం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. మన వాళ్ళు అయితే పెట్రోల్ అయితే పట్టిస్తారు. ఇది పట్టించి మనం రాయచోటి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. రాయచోట్లో బొమ్మలు చూసుకొని తర్వాత అక్కడ నచ్చితే అక్కడ, లేకపోతే మేము ఇప్పుడు ఒక బొమ్మ అయితే అనుకుంటున్నాం అనమాట. ఆ బొమ్మను పట్టించి అక్కడ ఉంటే అది, లేకపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి చూస్తాము. మీరు కూడా అయితే రండి. గైస్ చూడండి, ఇలా మన బ్యాచ్ అంతా అనమాట. మనం ఇప్పుడు వినాయక చవితి బొమ్మను చూసేదానికి అయితే వెళ్తున్నాము. అంటే ప్రజెంట్ అయితే ఇంకా కొనలేదనమాట. వెళ్ళి అయితే చూద్దాము. మన వాళ్ళు పరిచయం చేస్తాను చూడండి. ఇందులో గ్రూప్ నెంబర్ వినాయక చవితి హెడ్ ఎవరు? అందరూ ఒకటే గైస్. మన వాళ్ళు హాయ్ అయితే చెప్తారు చూడండి. గుడ్ మార్నింగ్ బాయ్స్, ఎంజాయ్ పండుగ 6 ఫుల్ చిల్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడికి అయితే వెళ్దాము, బొమ్మలు అయితే చూద్దాం. గైస్ ఇప్పుడైతే మనం అయితే నేషనల్ హైవే అయితే ఎక్కేసాము చిన్నమండం దగ్గర. చిన్నమండం నుంచి మనం రాయచోటికి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. మనం ఇంతకు ముందు అయితే పెట్రోల్ అయితే పట్టించుకున్నాము. మన కల్చర్ లో అయితే లేవనమాట. మనం చిన్నమండం దగ్గర అయితే పెట్రోల్ అయితే పట్టించుకోలేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనము ఇక్కడ రాయచోటిలో సుమారు మనకు ఇక్కడ 4 షాప్స్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మనం ఇప్పుడైతే ఒక బొమ్మను అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఆ బొమ్మ అక్కడ మాక్సిమం అక్కడ ఉన్నదో లేదో అయితే ఇప్పటికి కూడా అయితే ఐడియా లేదు. మనకు ఒక బొమ్మ అయితే మనోళ్ళు ఒక బొమ్మ అయితే చూశారనమాట. అదైతే చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నది. అది జమ్మలమడుగు దగ్గర అయితే ఉన్నదంట. మనము జమ్మలమడుగు నుంచి ఇక్కడికి రాయచోటికి ఇక్కడ ఒక ఏజెన్సీ అయితే ఉందన్నమాట. వాళ్ళు బొమ్మలను అయితే తెప్పిస్తారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనము ఆ బొమ్మను తెప్పించాలని చెప్పి ఒక ప్లాన్ తో అయితే వెళ్తున్నాము. మాక్సిమం కుదిరితే ఇక్కడికి అయితే రాయచోటి నుంచి అయితే బొమ్మను అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాము. ఇంకా కుదరకపోతే ఇంకా ఖచ్చితంగా మనం అయితే జమ్మలమడుగు అయితే వెళ్ళాలి. ఈసారి వినాయక చవితి మటుకు అయితే మామూలు రాక్ అండ్ రోల్ అయితే ఉండదు అనమాట. మామూలు పీక్స్ కి అయితే ఉంటది. ఖచ్చితంగా వినాయక చవితి వ్లాగ్ అయితే ఎవరు మిస్ కాకండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అంట ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే మనం పిలేరు కలకడ ఆ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ లోకి అయితే కలుస్తాము. ఇదో మన వాళ్ళు అక్కడ ముందర అయితే వెళ్తున్నారు చూడండి. మనకి ఇక్కడ బొమ్మలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి. తర్వాత ఎత్తుకొని వెళ్ళేటప్పుడు అయితే పెయింట్లు అయితే కొట్టేసుకుంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే అడుగుదాము, మనకు కావాల్సిన బొమ్మలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఏమన్నా వీళ్ళు మనకు కావాల్సినది ఏమన్నా తెప్పిస్తారా లేదా అని చెప్పి అయితే చూద్దాము. చూడండి, బుజ్జి వినాయకులు అందరూ అటు సైడ్ మళ్ళీ కూడా ఉన్నారు. ఇంకా పిఓపి అయితే రెడీ అవుతుంది అనమాట. మొత్తం బాగా రెడీ అయితే చేస్తుంటారు. రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇప్పుడు మనం ఇక్కడ వినాయక చవితి బొమ్మల దగ్గరికి అయితే వచ్చేసాము. అక్క ఎన్నక్క ఇవి హైట్ ఎంత అంతేనా? ఇవన్నీ 13 అడుగులా? ఈ వరుస కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా 13 అడుగులు అనమాట. మొత్తం డిజైన్ అంతా సేమ్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం వినాయకుడు ఉన్నాడు. ఏనుగు వినాయకుడు ఓకే. ఇటు సరౌండింగ్ ఒక మోడల్ అయితే ఉన్నాయి. శివుడు అదే అట్లా అనిపిస్తున్నది. బాగుంది కదా బొమ్మ. సరిపట్ల గ్యాస్ సెల్లులలో బొమ్మ అయితే కేక్ అయితే ఉంది. ఇదైతే బొమ్మ సూపర్ ఉంది. ఎంతో మంది వినాయకులు ఉన్నారు ఇక్కడైతే. ఫుల్ అయితే ఉన్నాయి బొమ్మలు అయితే. బిగ్ వినాయక్. అదేంటో కదా, అందరూ వినాయకులు ఒకటే, బట్ మనమే రకరకాల వినాయకుల్ని తలాడుకోవాలని చెప్పి చూస్తాము. నచ్చిన విగ్రహం కోసం అయితే వెతుకుతూనే ఉంటాం అనమాట. అలా ఉంటుంది అది ఎందుకేమో అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరైనా వినాయకుడే కదా, బట్ అలా కాదు, మనం అందరినీ అయితే తలాడుకుంటాం అనమాట. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి బొమ్మలు అయితే చూడండి, చాలా బాగున్నాయి. మొత్తం అయితే ఇంకా రెడీ అయితే చేస్తున్నారు వీళ్ళు. మనము ఇప్పుడే బుక్ చేసుకోలేదన్నమాట. మనము ఇంకా 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఉన్నప్పుడు వచ్చినా కూడా అప్పటికే బుక్ అయిపోయి ఉంటాయి. అందుకని చెప్పి మేము, అంటే లాస్ట్ టైం కాకుండా అంతకుముందు లాస్ట్ టైం అయితే ఇట్లా ట్రబుల్ అయితే పడ్డాం అనమాట బొమ్మలు దొరక్క. ఇటు సైడ్ వచ్చి కొంచెం చిన్న విగ్రహాలన్నా ఉన్నాయి చూడండి. మీకు కూడా అయితే చూపిస్తాను. బొమ్మలు అయితే కాకుండా ఏమైనా కానీ ఇవి కొంచెం చిన్న సైజు. అటు సైడ్ చూపించినవి పెద్దవి అనమాట. చూడండి, సైడ్ కొంచెం బొబ్బుగా ఉన్నాయి, అట్లాగే కనపట్లేదు. చూడండి గైస్, పెద్ద వినాయకుడు వాళ్ళు ఉన్నాయి. భారీ సైజు ఉన్నాయి వినాయకుల బొమ్మలు అయితే. పక్క ఇక్కడ ఒకతానని కాదు, మనకు ఎట్ సైడ్ చూసుకున్నా కూడా ఈ టైపే ఉంటాయి అనమాట వినాయకుని బొమ్మలు. మనం ముందుగానే వచ్చేసి బుక్ చేసుకోవాలి, లేకపోతే ఆ టైంకి మనకు వినాయకుని చవితికి అంతా ఫుల్ అయిపోతాయి, బుక్ అయిపోతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ అయితే కొట్టిస్తారు అనమాట.
ఇప్పుడు మనము శివుడు ఉన్నాడు కదా, శివుడు పార్వతి, మనకు వేరే కలర్ కావాలి అని చెప్తే మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వీళ్ళైతే వేసిస్తారనమాట వినాయకుని బొమ్మకి అయితే. చూడండి గైస్ ఎలా అనిపించే బొమ్మలు అయితే. మీరు మనోళ్ళు ఏ బొమ్మని తీసుకోకుంటున్నారో ఒకసారి అయితే గెస్ట్ చేయండి. ఆ రోజు అయితే రివీల్ అయితే చేస్తాం అనమాట. అంటే యాక్చువల్గా అయితే చూపించకూడదు మనం బొమ్మను తెచ్చేంత వరకు, ఎందుకంటే మన వాళ్ళకి సస్పెన్స్ ఉండాలిగా. అందుకని చెప్పి ఇప్పుడు ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా, వీళ్ళలో మనోళ్ళు ఏ బొమ్మను అయితే కొనుక్కున్నారో చూడండి. ఒక బొమ్మ అన్నట్టు ఇక్కడ చూడండి. మనకి ఇంకా ఇక్కడ బొమ్మలను అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా అయితే వెళ్దాము, అది కూడా అయితే చూపిస్తాం మీకు అయితే. సో గైస్ ఈ టెంకాయ పీస్ ఉంది కదా, ఆ పీస్ ని ఆ సున్నంలో ఇలా కలుపుకొని ఆల్రెడీ ప్రీ బిల్డ్ గా ఉంటది కదా లోపల, దాంట్లో అయితే కలిపి అయితే వేసేస్తారు. తర్వాత మనకి ఇలాంటి బొమ్మలు అయితే రెడీ అవుతాయి. కాసేపు వీటిని ఆరబెడతారు. ఆరబెట్టి మళ్ళీ దీనికి మళ్ళీ పెయింటింగ్ అయితే వస్తారనమాట. ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ అన్నిటికీ మళ్ళీ తెల్లది అదే తెల్లసున్నం అంటారు కదా, తెల్లసున్నంతో బాగా మొత్తం పాలిష్ పెడతారు మంచిగా కనబడి. మళ్ళీ వాటిని అయితే అమ్ముతారు. చిన్న చిన్న వినాయకులు ఉన్నారు చూడండి మొత్తం. ఇక్కడైతే బొమ్మను అయితే రెడీ అయితే చేసి పెడుతున్నారు. అంటే ఇలా పెట్టేస్తారు. ఇలానే బొమ్మలు చేసేది ఈ పిండితోనే చేస్తారు మొత్తం. ఇప్పుడు ఇది కనిపిస్తున్నాయి కదా షేప్, ఆ షేపులు పట్టించి మనకు విగ్రహాలు అయితే తీస్తారన్నమాట. మనం బొమ్మలు అనకూడదు, విగ్రహం అనాలి. మామూలుగా రాళ్ళతో చేసే వాటినే విగ్రహాలు అని చెప్పి అంటారు అనమాట. బట్ విగ్రహం అని చెప్పి అనాలి, బొమ్మలు అని చెప్పి అనకూడదు. ఇది కనిపిస్తున్నది కదా, దీంట్లో పెట్టేసి ఇవంతా వేసి మనకు బొమ్మలు అయితే రెడీ చేస్తారు. మనకు లోపల ఇదే అనమాట. మనకు ఆ పిండి స్టాండర్డ్ గా నిలబెట్టాలంటే ఇది వేసి నిలబెడతారు. పిండి అయితే కలుపుతున్నారు చూడండి. ఇది తంతాలు, అవి చేతులు సపరేట్ సపరేట్ అయితే చేస్తారు. వీఆర్ స్టిల్ సర్చింగ్ ది బొమ్మ. గైస్ మీకు విషయం తెలుసా, ఈ బొమ్మలు అప్పుడే కొన్ని అయితే హైదరాబాద్ విజయవాడ కూడా ఎక్కితే అప్పుడే బుక్ అయ్యాయంట. మనకు ఇక్కడ నుంచి రాయచూట్ నుంచి చూసారా, మనం ఇప్పటికే వచ్చాము. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే కొంతమంది ఆర్డర్ మీద చేపిస్తారు అనమాట. మనకు ఈ టైప్ బొమ్మ కావాలి అని చెప్పి లాస్ట్ ఇయరే వీళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం బొమ్మ తీసుకుంటున్నాం కదా, అలాగా లాస్ట్ ఇయరే మళ్ళీ తీసుకుంటారు అనమాట. మనకు పలానా వాళ్ళు మాకు ఈ బొమ్మ కావాలి, ఇన్ని అడుగుల బొమ్మ కావాలి, ఈ టైప్ బొమ్మ కావాలని మనం లాస్ట్ ఇయరే చెప్పామనుకో, మనకు వాళ్ళు ఆ టయానికి అయితే రెడీ చేసి ఇస్తారు. మళ్ళీ వాళ్ళైతే మనకైతే అమ్మరు అనమాట. మళ్ళీ మనకు ఒకసారి అయితే కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు, ఇలా బొమ్మలు చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని. అప్పుడు కానీ మనం అడ్వాన్స్ ఇచ్చి చేయించామనుకో, మనకు అప్పుడైతే కన్ఫామ్గా తీసుకొని ఆ బొమ్మలను అయితే మనకు కావాల్సిన డిజైన్తో చేసిస్తారు. అప్పుడు మనం వచ్చి మిగిలిన అడ్వాన్స్ పే చేసి మనకు కావాల్సిన కలర్లు అయితే వేయించుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే ఒక దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గోడౌన్ లో పెయింట్లు అయితే కొట్టేస్తున్నారు. అంటే ఇవన్నీ బుక్ అయిపోయినాయట. క్యాక్ అయితే ఉన్నారు, బొమ్మలు అయితే రాకున్నాయి. మీరు కూడా అయితే ఒకసారి అయితే చూడండి, సూపర్ ఉన్నాయన్నమాట. పైన ఆకు చూపిస్తా ఉన్నాను. కానీ గైస్ ఏమన్నా ఉన్నదా ఈ బొమ్మ అయితే క్రాక్ అయితే ఉంది. నెమ్మలి గైస్ పెయింట్ అయితే కొడుతున్నారు. మనకు అన్న అయితే కన్నురెప్పలు అయితే తీస్తున్నాయి ఇక్కడ. చూడండి గైస్, బొమ్మ అయితే అన్న డిజైన్ అయితే చేసి వెళ్ళిపోయాడు. అన్న కూడా ఏంటో బాగుండండి, సూపర్ అయితే ఉన్నది పెయింట్లు వేసింటే. మనకు ఇక్కడ ఒక్కోదానికి ఒక కలర్లు అయితే కొడుతున్నారు. ఇవి బుక్ అయిపోయినాయనా తెలియదా? ఓకే, ఇది పింక్, అది ఎల్లో, అది స్కై బ్లూ, అది ఆరెంజ్, అది ఇంకా ఎల్లో, లైట్ ఎల్లో, ఓ వార్ కలర్ ఉన్నది. ఇక్కడ ఒక్కో దానికి అయితే ఒక్కో కలర్లు అయితే ఉన్నాయి. ఇవంతా సేమ్ బొమ్మలే. డిజైన్ పరంగా చూసుకుంటే మొత్తం సేమ్ బొమ్మలే, కానీ కలర్ పరంగా తీసుకుంటే ఒక్కో కలర్ ఒక్కో లెక్క అయితే ఉన్నది. కానీ చూడడానికి అయితే సూపర్ అయితే ఉన్నాయి అనమాట. ఇది చూడండి గైస్, సూపర్ ఉన్నాడు. మళ్ళీ చూస్తున్నట్లుంది. ఈ ఆర్టిస్టులు మెచ్చుకోవాలి. అన్న అయితే చాలా అయితే సిగ్గుపడుతున్నాడు అనమాట. అందుకని ఆయన ఫీల్ అయిపోయాను గైస్. ఈ బొమ్మ కూడా అయితే సూపర్ అయితే ఉన్నది. బొమ్మ ఉంది, భారీగా ఉంది. ఎత్తాలంటే చాలా పడుతుంది రా నిజంగా.
ఇవన్నీ వేరే డిజైన్ చూడండి మొత్తం ఎంత 15 ఫీట్స్ ఇది. అది ఇది ఉందా? అది ఆ రెండు ఈ రెండు ఇక్కడ కూడా ఫుల్ అయితే ఉన్నాయి బొమ్మలు అయితే. మేము ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. చూడండి ఒక్కో బొమ్మ ఒక్కో డిజైన్ లో అయితే ఉన్నది. మనకు ఒక్కో కలర్ మనకి ఏమైనా ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసిస్తారు అనమాట. వాళ్ళు చూసి అలసిపోయాము. ఇక్కడ రాజధాని కేఫ్లో అయితే ఫుడ్ అయితే తినేకి వచ్చాము. ఇక్కడ ప్యూర్ వెజ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. గైస్ మేము ఇప్పుడైతే రాయచోట్లో కొన్ని బొమ్మలు అయితే చూసి ఫిక్స్ అయ్యామన్నమాట. మాకు కొంతమంది గాలిలో కూడా బొమ్మలు చాలా బాగున్నాయని చెప్పారు. అందుకని చెప్పి ఇప్పుడైతే గాలివేడికి అయితే పోతున్నాము. రాయచోటు నుంచి గాలివేడికి మాకు ఒక 24 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన వాళ్ళంతా ముందర అయితే బయలుదేరారు, మనమైతే వెనకాలైతే వెళ్తున్నాము. మనకు ఇంకా అక్కడైతే ఇంకా చాలా రకాల బొమ్మలు అయితే ఉంటాయంట. ఒకసారి అయితే అక్కడ కూడా వెళ్ళి చూస్తాము. మాకు ఇంకోటి ఏంటంటే ఒక 2 years బ్యాక్ ఇక్కడ చిత్తూరు దగ్గర తమిళనాడు బార్డర్ దగ్గర అయితే గోడౌన్ దగ్గర అయితే సూపర్ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మాకు ఇక్కడ ఎక్కడ దొరకపోతే ఇంకా అక్కడికే అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము అనుకున్న బొమ్మ మాకు ఈ సరౌండింగ్ లో అయితే దొరకట్లేదు అనమాట. కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి, బట్ వాటిని అయితే మేమైతే ఫిక్స్ ఇంకా కాలేదన్నమాట, చెప్పి పెట్టాము. ఇంకా ఏమి దొరకపోతే ఇంకా వీటిల్లోనే ఏదో ఒకటి ఫైనలైజ్ అయితే చేస్తాం అనమాట ఆ బొమ్మను అయితే. ఇప్పుడు ఇంకా మనం గ్యాలరీలోకి అయితే వెళ్ళి అయితే చూడాలి ఇంకా ఏ రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము చూసిన ప్రజెంట్ వాటిల్లో ఇంకా 2 వాటిల్లో అయితే బాగానే అనిపించాయి అనమాట బొమ్మలు అయితే. ఇక్కడ 2 గోడౌన్స్ అయితే వెళ్ళామన్నమాట రాయచూట్లో. ఆ 2 గోడౌన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు గ్యాలరీలో ఇలా ఉంటాయి అయితే మాకైతే ఐడియా అయితే లేదు. చాలా మంది అయితే గ్యాలరీలో కూడా సూపర్ అయితే ఉంటాయని చెప్పారు. అందుకని చెప్పి అయితే ఇంకా గ్యాలరీకి అయితే మొదలు పెట్టేసాము మా పయనం. ఇప్పుడైతే మనమైతే గ్యాలరీ దగ్గర ఉన్న గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ కొన్ని అయితే బొమ్మలు అయితే ఉన్నాయి, రండి చూద్దాం మనం కూడా లోపల. గైస్ ఇక్కడైతే ఇంకా కలర్లు అయితే పోయలేదు. మనకు అక్కడ 2 గోడౌన్స్ దగ్గర అయితే కలర్లు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంకా ఓన్లీ ఇలాగే పెట్టాలి. ఇక్కడ చిన్న 3 అడుగుల విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి. 3 అడుగుల నుంచి 13 అడుగుల వరకు అయితే ఉంటాయంట వీళ్ళ దగ్గర అయితే. 14 అడుగులు అనేది 14 ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? తక్కువ కాదు, 14 అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అంటున్నా. ఎంత ఉంది చూడు అది 14 అంటే సేమ్ ఎంత చాలా పెద్దగా పీజీ వచ్చి ఇదో ఇప్పుడు కనిపిస్తున్నది కదా ఈ బొమ్మ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. ఇది 14 ఇంచెసే అంట, అంటే సరే 14 అడుగులు అంట. చూడేకైతే అస్సలు 14 అడుగుల లెక్కలు అయితే కనపట్లేదు, ఇంకా భారీగా అయితే ఉన్నది. ఈ పక్క 2 నందులు అయితే ఉంటాయి. క్యాక్ అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, చూద్దాం. ఇదో చూడండి మన వాళ్ళు బొమ్మల కోసం అయితే మామూలు తాంటాలు అయితే పడట్లేదు. ఓ బొమ్మ అయితే ఫిక్స్ అయినారు అనమాట. ఇప్పుడు దాన్ని టాటలో పెట్టి కుస్తీ పడుతున్నారు. అంటే ఇప్పుడు వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పని. బొమ్మలు కొనుక్కోవడం సెలెక్ట్ చేయడం ఈజీనే అనుకున్నా, అబ్బో చాలా కష్టం అనమాట. మామూలుగా అయితే లేదు తంటలు. మార్నింగ్ వచ్చాము, ఈవినింగ్ అయిపోతున్నది. జూలై మామూలుగా అయితే తిరగట్లేదు. అబ్బా స్వామి, అంటే ఒక బొమ్మ అయితే చూసామన్నమాట. ఇప్పుడు టాటర్లోకి అదైతే సెట్ అవ్వట్లేదు. కొంచెం ఇట్లా తీసి పెడితే ఊళ్ళో వాళ్ళు అరుస్తారు. కాబట్టి మనకు ఇలానే ఉండాలి టాటర్కి. అలా ఉండాలంటే టాటర్ వర్క్ కావట్లేదు. అలా అని చెప్పి చిన్న బొమ్మకి అంత అడ్జస్ట్ అయితే కావట్లేదు అనమాట. మా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎక్కువ అయిపోయింది అనమాట. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయ్యి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ బొమ్మలు ఎలా అనిపించే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై గైస్.